ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. నాయుడు గారు, నాది ఒక సినిమా ప్రశ్న, కాదా? ఇంకో ప్రశ్న. నాయుడు గారు, 2 రోజులైంది టీటీడీ మాట్లాడటం లేదు, పోలీసులు మాట్లాడటం లేదు. ఏంటి అంత గుంభనంగా ఉండాల్సిన అవసరం ఏంది? ఏమన్నా తిరుపతి మానసిక వైద్యశాలలో ఆయన ఏమైనా చేర్పించారా? మానసిక వికలాంగుడు అయితే చెవిలో ఆ ఇయర్ ఫోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు అడిగిన ప్రశ్న నేను వేస్తున్నాను టీటీడీని, పోలీస్ని. 22 మలుపులున్న ఘాట్ రోడ్లో చాకచక్యంగా, సమర్థవంతంగా, పూర్తి దక్షతతోటి బైక్ ఎలా నడుపుకుంటూ రాగలిగాడు? దర్జాగా ఎలా కూర్చొని మాట్లాడుతున్నాడు? కామెంట్స్ ఏమొచ్చినాయో తెలుసా? 4 ఉతికి బొక్కలో వేయకుండా కుర్చీలో కూర్చోవడం ఏంటి? మధ్యలో కొన్ని పదాలు నేను మాట్లాడలేను. ఆ? ఇంకా చూశాను. దర్జాగా కూర్చోబెట్టి అడగటం ఏంటి? ముఖం పగలగొడితే కరెక్ట్. పోలీసుల విచారణ సరైన విధంగా ఉంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎంత పొగరుగా కూర్చున్నాడో! సెక్యూరిటీ సిబ్బందిని మొత్తం డిస్మిస్ చేయాలి. ఇది మన వ్యవస్థ, మన రాజకీయ దరిద్రం. అంతా ఎక్కడా లేదు, ఇంకెక్కడా లేదు. మెంటల్గా అడిగి బండి నడపటం ఎలా వస్తుంది? సరే, ఒకసారి వారు మానసిక వికలాంగులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. అంజాద్ ఖాన్ గారు, మనం అప్పుడెప్పుడో షోలేలో చూసిన అంజాద్ ఖాన్ అనుకొని అందరూ సంబరపడిపోయారు మీ విజిలెన్స్ వాళ్ళు. ఆయన వస్తున్నాడేమో గబ్బర్ సింగ్, రిసీవ్ చేసుకుందామని చెప్పి పూలమాలలతో రెడీగా ఉన్నారు. ఇది వెటకారం కాదు, వాస్తవం. వాళ్ళ చేతకానితనం అక్కడ స్పష్టంగా బయటపడింది. ఆయన ఏమన్నాడో చూద్దాం ఒకసారి. ఎక్కడికి వెళ్ళారు బండిలో? మా తాత పిలిచినాడు నిన్ను నమాజ్కి, పిలిచేదానికి మా ఇంటికి నమాజ్ కూడా కాదు. మా తాత మా ఇంటికి పండగకి రమ్మని నేను అడిగాను. వచ్చినా అంటే నేను వస్తా చెప్పినారు. అందుకోసం పోయి ఇప్పుడు వచ్చేసింది మా తాత వచ్చి ఆయన పిలిచినారా లేదని మా తాత అడిగింది. మా దగ్గర మా తాత పిలువురా నేను వస్తా అని చెప్పినారు. అందుకోసం నేను పిలిచాను. కొండకి அது உண்மையா இல்லையானே எங்க தாத்தாவே சொல்வார். அது அவரை பத்தி எங்க குர்ஆன்ல அல்லாஹ் தஆலா மென்ஷன் பண்ணியிருக்கான். நான் குர்ஆனை வந்து படிச்சனால எனக்கு தெரியும். எங்க தாத்தா பேர் தெரிஞ்சு, தாத்தாவோட வரலாறு தெரிஞ்சு, நான் யாருன்னு தெரிஞ்சு, நீங்க யாருன்னு தெரிஞ்சு, இந்த உலகம்னா என்னன்னு தெரிஞ்சு, அதெல்லாம் உங்களுக்கு தெரியும்னா நீங்க அனைவரும் உங்க வீட்டுல நீ எந்த కాలేజీలో படிக்காம போங்க. తిరుమలకి ఎందుకు పోయినావు? எல்லாரும் குர்ஆனை படிச்சிட்டு வாங்க. కాదు, తిరుమలకి ఎందుకు పోయినావు? తిరుమలకి అదే సార్, నేను కురాన్ చదివాను. దాంట్లో మా తాత వరలారు, ఇక తాత హిస్టరీ, ఇక హిస్టరీనా ఇక తాత ఈ తిరుపతి ఆంధ్రవా తమిళనాడు చెప్పండి. తిరుపతి ఆంధ్రనా తమిళనాడా చెప్పండి మీరు. ఇది మా దేశం, ఇది మా తమిళనాడు. ఎక్కడికి వెళ్ళారు బండిలో? రైట్, ఇది మా తమిళనాడు, మా దేశం, ఆంధ్రనా తమిళనాడా చెప్పండి. ఇంకొకటి అడిగాడు, వాళ్ళ తాత చెప్పాట ఖురాన్లో హిస్టరీలో ఉందిట. మరి ఖురాన్లో తిరుమల గురించి ప్రస్తావన ఉందేమో నాకు తెలియదు, నేను చదువుకోలేదు. సురేంద్ర నాయుడు గారు లాంటి పెద్దలు ఏమైనా చదివి ఉంటారేమో నాకు ఐడియా లేదు. తిరుత్తణి వేణుగోపాల్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విద్వాంసులే, వీళ్ళందరూ చదివేసి ఉంటారు, నేను చదవాలా. సో ఖురాన్లో తిరుమల గురించి ప్రస్తావన ఉంది. నమాజ్ చేసుకోవడానికి వెళ్తాట కాసేపు. వాళ్ళ తాత పైన ఉన్నట్ట. ఏ తాత? దీని వెనుక ఉగ్రవాద శక్తి ఉంది, ఉద్యోగస్తులను అందరినీ డిస్మిస్ చేయాలి. ఇంకొక ఆయన రాశాడు కామెంట్, కొండపైన బాలాజీనగర్లో సొంత ఇళ్ళు, కాంప్లెక్స్లు, స్వీట్ షాపులు, టాయ్ షాపులు ఉన్న ముస్లిమ్స్కి ఇతనికి లింక్ ఉన్నది. వాళ్ళ అండతోనే ఇతను కొండపైకి వచ్చుంటాడు. 18 కిలోమీటర్ల మధ్యలో అతను ఏం చేశాడు ఆ దేవుడికే తెలియాలి. మస్తాన్ రావు గారు ఏమంటారండి? గుడ్ మార్నింగ్ సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి సార్. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ తిరుమల మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు భద్రతకి అనేది ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు మరోసారి దీంతో అక్కడ ఉన్న డొల్లతనాన్ని బయట పెట్టాయని చెప్పచ్చు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతిపాదన ఏది కూడా కొన్ని నెలలు గడుస్తున్నా కూడా కార్యరూపం దాల్చలేదు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మీరు చెప్పిన అంజాద్ ఖాన్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అసలు మామూలు సామాన్య భక్తులు వెళ్తే నిలువెల్ల నక్షక పర్యంతం వాళ్ళు తనిఖీ చేస్తారు. మరి అట్లాంటి వ్యక్తి, వేరే మతానికి సంబంధించిన వ్యక్తి, కొద్దిగా అనుమానాస్పదంగా సంచరించి అతను వాళ్ళందరినీ కూడా ఉల్లంఘించి వెళ్ళిపోవటం, 22 కిలోమీటర్లు వెళ్ళే వరకు కూడా ఆపే అంత శక్తి సామర్థ్యాలు లేని భద్రతా సిబ్బంది అక్కడ ఉండటం అనేది అక్కడ అసలు శ్రీవారి ఆలయానికి కానీ వీటికి కానీ మొత్తానికి భద్రతని ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. ఇప్పుడు వాళ్ళు 2300 మంది ఉన్నాయి, 4000 మంది ఉన్నాయి. ఉపయోగం ఏంటి? ఒక వ్యక్తి ఇప్పుడు అంటే మనం
అంత ఊహించుకోవచ్చు, కానీ ఏదో అతను బాంబులు ధరించో ఇంకోటో వస్తే ఎలా ఎలా దీన్ని అరికడతారు అనేది ఒక ప్రశ్న లేవనెత్తింది. యాక్చువల్గా పాప వినాశనం దగ్గర కానీ మొన్న, లేదా అంతకు ముందు మద్యం తాగి అసలు మద్యం సీసాలు పైకి తీసుకెళ్ళటం కానీ, లేదంటే ఇంకా అనేక అంశాలు, లేకపోతే సాధువులు అందరూ కలిసి ధర్నాలు, అంటే వాళ్ళ సాధువులు ధర్నా చేయటం తప్పు కాదు, నిరసన వ్యక్తం చేయటం లేకపోతే అక్కడ జరిగింది. కానీ అక్కడ భద్రతా సిబ్బంది వైఫల్యం చెందే విధంగా వాళ్ళందరూ దూసుకెళ్ళటం ఆలయం దగ్గరికి, వాళ్ళ రూపంలో వేరే వాళ్ళు ఎవరన్నా అక్కడికి వస్తే ఏంటి పరిస్థితి, వాళ్ళు ఏ విధంగా దాన్ని అరికట్టగలుగుతారు? సో ఇవన్నీ కూడా అక్కడ భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని వేలెత్తి చూపుతా ఉన్నాయి. మరి శ్రీవారి ఆలయం అనేది ఒక వేల సంవత్సరాలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఉంది. లక్షలాది మంది రోజు అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు. రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం కాదండి, మొదటి అతిపెద్ద పుణ్యక్షేత్రం, మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే భక్తులు సందర్శించిన దాన్ని బట్టి అంటా ఉన్నారు కాబట్టి ఆ విధంగా అన్నారు. సారీ, అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇటీవల కాలంలో దర్శనం చేసుకోవాలంటే 6 నెలలు సంవత్సరం కూడా పడుతుంది. అక్కడికి వెళ్ళాలంటే అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అది ఖచ్చితంగా